కన్యా రాశిలో జన్మించారా? కన్యా రాశిలో జన్మించి ఉంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. ఈరోజు నేను నంద్యాల జిల్లాలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మీరు కూడా ఒక్కసారి ఈ స్వామివారిని కనుక దర్శించుకున్నట్లయితే మీకున్న కష్టాలు నష్టాలు మొత్తం తొలగిపోతాయి. ఈ కన్యా రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే జూన్ 2 తర్వాత కన్యా రాశి వారికి వీరు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారు. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత వీరికి ఆ అవకాశం అదృష్టం కలిసి వచ్చింది. ఈ కన్యా రాశి వారికి ఏంటంటే ఇప్పుడు మిథున రాశి నుండి గురుడు కర్కాటక రాశిలోకి జూన్ 2న సంక్రమణం చేయబోతున్నాడు, స్థానచలనం చేయబోతున్నాడు. కాబట్టి వీరి జన్మరాశి నుండి కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారి జన్మరాశి నుండి చూసుకుంటే వారికి 11వ స్థానం లాభస్థానం అవుతుంది. ఈ కన్యా రాశి వారికి ఏ విషయంలోనైనా రుణ బాధలు, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు, భూ తగాదాలు, అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆరోగ్య విషయంలో ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఉపశమనం కలగనుంది. అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం, వివాహాలు పెండింగ్లో ఉన్న వారికి వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు, ఒకవేళ ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారు కూడా ఈ సంవత్సరం చాలా ఈజీగా ఉంటుంది. మీరు కన్యా రాశిలో జన్మించి మీకు సమస్యలు కనుక ఉన్నట్లయితే మీ పేరులో దోషం ఉన్నట్లే. కాబట్టి ఒక్కసారి మీ పేరును మీరు సరిచూసుకోవాలి. అలా చూసుకోవాలంటే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ పేరులో సంఖ్యాబలం పెంచేసి మీ సమస్యలు మొత్తం తీర్చేస్తాను.